హైదరాబాద్ నుంచి సాకేతరాం రాస్తున్నారు. దత్తాత్రేయుడు ఏ యుగంలో అవతరించాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కృతయుగం ప్రారంభమైన 500 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఎన్నాళ్ళు? కృతయుగారంభమైన 500 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆ పుట్టిన కాలం మార్గశీర్ష మాసం. దాన్ని గణన చేసి ఇప్పటికి కూడా మార్కండేయ పురాణంలో ఆ విశేషాలు చెప్పారు. అంటే కృతయుగ స్వరూపుడు ఆయన. కాకపోతే అవతారం సమాప్తం ఉండదు. అవతారానికి అన్ని చోట్ల ఉంటాడు. దత్తాత్రేయుడు ఎక్కడ ఉంటాడని మీ ఉద్దేశం? నిజానికి ఎందుకు అవతార సమాప్తి లేదన్నాం అంటే, సంవత్సరంలో 6 నెలల పాటు సహ్యపర్వతంలో ఉంటాడు. 6 నెలల పాటు కేదారానికి అవతలున్న గుహలో ఉంటాడు. దానికి దత్తాత్రేయ గుహ అని పేరు. శంకరాచార్యులు వారు అవతారం ఎక్కడ సమాప్తి చేశాడు? కేదారం వెళ్ళి హిమాలయాల్లో. అది దత్తాత్రేయ గుహలోకి వెళ్ళి అవతార సమాప్తి చేశాడు. ప్రతి సంవత్సరము దక్షిణాయనంలో సహ్యపర్వతాలలోనూ, ఉత్తరాయణంలో బదరీ హిమాలయాల్లో కేదారం దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ గుహలోనూ ఉంటాడు. అలా ఉండేటటువంటి మహానుభావుణ్ణి కేవలం కృతయుగ పురుషుడు అనకుండా సర్వకాల పురుషుడు అంటారు. అందుకే ఏ యుగంతో సంబంధంలా, పుట్టడం కృతయుగంలో పుట్టిన అన్ని యుగాలలో ఒకే రకంగా ఉంటాడు. చిరంజీవిగా ఉండేటటువంటి అవతారం, మార్పులేని అవతారం. అదే రూపం, అదే వయస్సట. ఆ వయస్సులో రవంత మార్పు ఉండదు. జటాజోటాలు తెల్లబడ్డం ఉండదు, గెడ్డం పెరగడం ఉండదు, శరీరంలో మార్పు ఉండదు. అంత అద్భుతమైన అవధూత అవతారం అది.